శైలు, ఇవాళ క్యాంటీన్కి వెళ్ళటం లేదా? ఏ నేను వెళ్తే చూడమనితో కులుగుదామనా? అసలే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యే అవమానంతో నేను బాధపడి చస్తుంటే మధ్యలో నీ కూడా ఏంటి? నీకేమైనా మతిపోయిందా? అవునవును, పొద్దున్న సిగ్గు ఎగ్గు లేకుండా చూడమని కాటేజీ నుంచి దొంగలా రావటం చూసి నిజంగానే నాకు మతిపోయింది. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అంతా తెలిసే మాట్లాడుతున్నాను. నీకు నాకంటే ఇది ఎక్కువైందా? శైలు, ఆవిడ ఒక్క మాట అంటే నేను ఊరుకొని జాగ్రత్త. అమ్మో అమ్మో, అంత దూరం వచ్చిందనమాట. అయితే మీకు నాకు సంబంధం ఏమిటండి? అదిగో వస్తుంది గజ్జరగుర్రం. పోయి కొలకండి, పోండి. హలో మేడం. హలో. టిఫిన్ చేశారా? పొద్దునే చేసి వచ్చాను. మీరు? నేను మీలాగే, మన ఇద్దరిది ఒకటే టైపు. మిస్ శైలజ, ఈ బుక్ తీసుకెళ్లి బాస్కి ఇచ్చిరండి. నేను అకౌంట్ సెక్షన్కి వెళ్ళొస్తాను. సారీ. ఈవేళ తాడో పేడో తెలుసుకోవాలి. సాయంత్రం 5 గంటలకి స్టేషన్కి రండి. మీ టైప్ ఏమిటో తేల్చేస్తాను. మీ శైలజ, ఒక విషయంలో నీకు సారీ చెప్పుకోవాలి. ఏ విషయంలో? రాత్రి ఆ మైకంలో నేను నీ కాటేజీలో పడుకుని పోయాను. మార్నింగ్ కానీ అది తెలుసుకోలేకపోయాను. అలాగా? ఈ మాట నీకెలా చెప్పాలా అని పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను. నేనేం అనుకోనండి, పర్వాలేదు. వస్తానండి. చూడు, నేను ఈ కాటేజీలో పడుకుంటే నువ్వెక్కడ పడుకున్నావు? నేను ఆయన రాత్రి నాకు ఏం తెలియక పార్క్ బెంచ్ మీద పడుకున్నాను. పాపం, ఎంత కష్టపడ్డావు. ఏముందండి, వస్తానండి. సారీ శైలజ. భలేవారు. హలో గురూజీ, ఏంటిలా వచ్చారు? నువ్వా? అది నా ఫ్రెండ్ ఒకటి రైల్లో వస్తున్నాడు, రిసీవ్ చేసుకుందామని. అంత బాగుంది కానీ ఏమిటి ఇలా బొంగరాలు తిప్పేస్తున్నారు? చెప్పాను కదా, నాదంతా అదో టైప్ అని. మీరు మీ ఫ్రెండ్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారన్నమాట. నేను అదే పని మీద వచ్చాను. మీ ఫ్రెండ్ పేరు? రమేష్. నా ఫ్రెండ్ పేరు సురేష్. అదిగో ట్రైన్ వస్తున్నా. వస్తాను. బాయ్. చిరియో. తిరుగాడు పేరు, త్వరగా పదం పద. అటు కాదు, ఇటు. హలో, ఏమిటలా చూస్తున్నారు? అని గుర్తుపట్టలేదా? మీ ఇంటి పక్కన ఉండేవానండి. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని 2 జళ్ళు వేసుకుని ఛాంగ్ ఛాంగ్ మన ఎగిరేవారు. మీ వాళ్ళు ఎవరైనా స్టేషన్కి వస్తున్నారా? అవును. ఎవరు? నా మొగుడు. ఎక్కడో చూసినట్టుందే. నువ్వా? సార్, అగ్గిపెట్టుందా? ఉండవా? అన్న ఇంటికెళ్తే ఈ రాక్షసుడు పసిగట్టి వెంట పడితే అన్నయ్యకి వదినికి ప్రమాదం. ఎలా ఇప్పుడు? పోనీ సావిత్రి ఇంటికెళ్తే? చెప్పు. సాయంత్రం ఇక్కడికి వస్తే నా టైప్ ఏమిటో తేల్చేస్తాను. ఏంటి చెప్పు. క్షమాపణ అడగడానికి. అవును, ఇందాక చూడమని కలిశాను. ఆవిడ రాత్రి నా కాటేజీలో పడుకున్నానని చెప్పింది. జరిగిందంతా మర్చిపోసేలు. నువ్వు నా దానివి, నేను నీ వాణ్ణి. ముమ్మాటికి అంతేనండి. ఇన్నాళ్ళు నా దేవుణ్ణి ఎంత బాధ పెట్టాను. పాపిస్ట్ దాన్ని. ఇన్నాళ్ళు నా పిచ్చి శైలును దూరం చేసుకుని ఎలా భరించాను. శైలు, బాబు, ఎంతసేపు నాయనా? బాబు. నాయనా, మీ రొమాన్స్ పూర్తయిందా నాయనా? మీ లేచే సిడి దుర్పు కూర్చుందామని. రైలు కదిలిపోయింది. తప్పకుండా తప్పకుండా. రైలు వెళ్ళక ఉంటుందా? అయ్యో, ఏమండి, ట్రైన్ వచ్చే స్టేషన్ ఆగుతుందా? ఆగదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి, మెడ్రాస్ లోనే ఆగుతుంది. మరి మెడ్రాస్?
అయ్యో ఏమండి తెల్లారి మన ఆఫీస్లో ఉండకపోతే బాస్ మన పనులు. ఊరికే కంగారు పెట్టుకు. అసలు ఏ పార్క్ లోనో కలుసుకుందాం అని చెప్పుంటే ఆ పార్క్ మద్రాసు ఢిల్లీలో పోయి ఉండేది కాదు కదా. హలో, మీరు నన్ను ఇలా వెతుక్కుంటూ మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సావిత్రి ఇల్లు ఇదేనండి? ఇదే సావిత్రి, నా చెల్లెలే. ఇంట్లో ఉందా? ఉంది, రండి. పర్వాలేదు, వెళ్ళండి, ఆ గదిలో ఉంది. చూడమని విషయంలో నా మనసు ఎందుకింత బలహీనమైపోతుంది? నో నో, ఐ షుడ్ నాట్ ఈట్. అప్పట్టు సడలకూడదు, నెవర్. ఐ వాంట్ సమ్ మెంటల్ పీస్. చూడమని నుంచి, వాతావరణం నుంచి కొన్ని గంటలైనా దూరం అయిపోవాలి. తొందరగా పదండి, మళ్ళీ కదులుతుందేమో. ఈ చీకట్లో ఎలా వెళ్తారయ్యా? ఇది మాకు అలవాటేనయ్యా, పట్టాలు పట్టుకుని వెళ్తాం. సరే, మీ ఇష్టం, వెళ్ళండి బాబు. ఏమండి అక్కడ ఏదో లైట్ కనిపిస్తుంది. పద పెడదాం. ఏమండి ఏమండి ఓయ్, ఎవరండి లోపల? ఎవరండి? ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? అరే మీరా? ఏమిటిలా? రండి లోపలండి. మిస్టర్ ఫణి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాననుకోలేదు. ఇది మీ ఇల్లా? అవును, ఉద్యోగం పోయాక ఇక్కడికి వచ్చి దగ్గరుండి వ్యవసాయం చేస్తున్నాను. అన్నట్టు ఆ యముడు మిమ్మల్ని ఇద్దరిని బయటికి ఎలా రానిచ్చాడు? ఆయన ఊళ్ళో లేరండి. అవునండి, మన కంపెనీ ఇక్కడి నుంచి ఎంత దూరం? 25 మైళ్ళు ఉంటుంది. 25 మైళ్ళా? అయ్యో, తెల్లారి రావు గారు వచ్చే లోపల మనం అక్కడ ఉండాలి. ఎలాగా? అవును ఎలా శైలు, ఈ దెబ్బతో మన ఉద్యోగాలు. మీరేం కంగారు పడకండి, నా ఫ్రెండ్ దగ్గర మోటార్ సైకిల్ ఉంది, తెచ్చిస్తాను. వర్షం తగ్గానే బయలుదేరచ్చు. అన్నట్టు మీకు నడపడం వచ్చుగా? వచ్చండి. అయితే నో ప్రాబ్లం, గంటలో చేరిపోవచ్చు. ఈ ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా? ఇంట్లోనే కాదు, బయట కూడా లేరు. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు చేరువయ్యేది ఎప్పుడు? అయ్యో, పూర్తిగా తెచ్చిపోయారే. ఉండండి. మిస్టర్ ఫణి, ఒకసారి ఎలా రండి. మిస్టర్ ఫణి, నా దగ్గర నీ మగవాళ్ళ బట్టలే ఉన్నాయి. మరి ఆమెకి? పర్వాలేదులేండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, నేను వెళ్ళి మోటార్ సైకిల్ తెస్తాను. అలాగే. శైలు, ఈ దగ్గర అన్ని మగవాళ్ళ డ్రెస్లే కదా ఉన్నాయి. నువ్వు ఈ పైజామా వేసుకో. అయ్యయ్య, ఇది నాకొద్దు. ఇదేంటిది? లొంగి. ఇది వేసుకుంటాను. సరే, లాల్చి కూడా వేసుకో. సరే సరే సరే. శైలు, ఊరికే టైం వేస్ట్ చేయకు శైలు. అతను వచ్చే లోపలే మన మొదటి రాత్రి కార్యక్రమం పూర్తి అయిపోవాలి. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు. కమాన్. ఏమిటండి ఇది? పారే వాళ్ళ ఇంట్లో. సొంత ఇంట్లోనూ కుదరక, అద్దెంటోనూ కుదరక, పరాయి వాళ్ళ ఇంట్లో కూడా కుదరకపోతే చావనా? అలా దూరంగా నిలబడి నా మతి పోగొట్టకు శైలు. కమాన్. ప్లీజ్.
చెలరేగే కోరికల కొనసాగే ఆరాటం చెలరేగే కోరికల కొనసాగే ఆరాటం చలిరేపే తపనలలో సుడిరేగే పోరాటం చలిరేపే తపనలలో సుడిరేగే పోరాటం ప్రేమించే కౌగిలిలో మన పెళ్ళికి పేరంతం ప్రేమించే కౌగిలిలో మన పెళ్ళికి పేరంతం ఆ పెదవికి ఈ పెదవే ఈ జన్మకు తాంబూలం శోభనం శోభనం జూమంది జీవనం జూమంది యౌవనం ఎవరండి ఇది? అయ్యో, ఎవరు మూలుగుతున్నారు పాపం. వాడు చావండి చావని మనకెందుకు? అయ్యో, పురుషోత్తం గారు ఏమనండి, వెళ్ళి చూసిరండి. వెళ్ళండి.